అమెండ్మెంట్స్ లో ఏది రైట్, ఏది ఉండాలి, ఏదైనా అభ్యంతరాలు ఉంటే చెప్తున్నారు. అనేక రకాలుగా ఈరోజు వాళ్ళ యొక్క వాదన వినిపించుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ బోడుప్పల్ నుంచి కూడా మీరు గతంలో నాకు కొన్ని మెయిల్స్ వచ్చినాయి. ఆ మెయిల్స్ అన్నింటినీ కూడా నేను జేపీసీకి కమిటీలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లు అన్ని కూడా జేపీసీలో రేపు 8-18వ తేదీన జరగబోయేటటువంటి సమావేశంలో మీ అందరి యొక్క రిప్రజెంటేషన్లని జేపీసీ కూడా ఇవ్వడం జరుగుతుంది. రిప్రజెంటేషన్స్ అన్ని కమిటీకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఇక్కడ ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు గాని, ఇంకో పార్టీ గాని అందరూ కలిసి ఒక రిప్రజెంటేషన్ తీసుకొని ముఖ్యమంత్రి గారిని కలవండి. ముఖ్యమంత్రి గారిని కలిసి ముఖ్యమంత్రి గారికి విషయాలన్నీ కూడా తెలియజేసి మా సమస్య ఇది, మీరు ఆనాడు ఆ సమస్యకు మీరు పరిష్కారం చేస్తామన్నారు. మరి ఇప్పుడు అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని మరి మన తెలంగాణ నుంచి ఇటువంటి సమస్యలన్నీ పరిష్కారం కోసం తెలంగాణ ప్రజల యొక్క వాదన ఏదైతే ఉందో ఆ అమెండ్మెంట్స్ లో మరి వీళ్ళకి న్యాయం జరిగేటటువంటి విధంగా ఇక్కడ నుంచి మీ రికమెండేషన్ కూడా పంపించాలని చెప్పి ముఖ్యమంత్రిని కోరాలని నేను కూడా వారిని వేదిక ద్వారా కోరుతున్నా. ముఖ్యమంత్రి గారు దీని మీద దృష్టి సారించాలి. ప్రతి జిల్లాలో కూడా ఇటు ఈ సమస్యలు చాలా ఉన్నాయి. ఇండ్లు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, వ్యవసాయాలు చేసుకుంటున్నారు, 1 ఎకరా 1/2 ఎకరా చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇలా రైతు బంద్ అయిపోయింది, కిసాన్ సమ్మాన్ నిధి బంద్ అయిపోయింది. వాళ్లకు ఎలాంటి ప్రభుత్వం నుంచి లోన్లు రావడం లేదు, అప్పు తీసుకుందామన్నా లోన్ పుట్టే పరిస్థితి లేదు. కంప్లీట్ గా వాళ్ళందరూ కూడా అనేక ఇబ్బందులు, పంట పండించిన పంటను కూడా అమ్ముకునే పరిస్థితులు లేరు. వాళ్ళైనా పెళ్లి అయితే ఇంట్లో ఇంత పొలం కుదవబెట్టి డబ్బులు తెచ్చుకుంటామన్నా చేసేటటువంటి పరిస్థితి లేదు. ఇంత చిన్న 1/2 ఎకరాలో 10 ఎకరాలు అమ్మి పెళ్లి చేద్దామంటే పిల్లల పెళ్లి చేసే పరిస్థితి అని చెప్పి వాళ్ళందరూ వారి యొక్క బాధలు వెలిపించును. సో ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సమస్యల పైన మరి ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారుగా మీరు కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి మరి ఇండియా అలయన్స్ ద్వారా మీ యొక్క రికమెండేషన్స్, మీ యొక్క సలహాలు, సూచనలు కమిటీకి పంపాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఎవరైతే వక్ఫ్ లో ల్యాండ్ అని డిక్లేర్ అయిన తర్వాత మీరు అందరూ ఏ విధమైనటువంటి మనశ్శాంతి లేనటువంటి జీవితాన్ని ఇక్కడ గడుపుతున్నారో, ఏదైతే ఆందోళనతో మీరు అందరూ మీరు ఇక్కడంతా జీవితాలను కొనసాగిస్తున్నారో ఆ ఆందోళనకు తప్పకుండా విముక్తి కలిగేటటువంటి విధంగా నేను కూడా జేపీసీలో మీ అందరి వాదనను వారి ముందు వినిపిస్తానని, వారికి రిప్రజెంటేషన్లన్నీ కూడా అందజేస్తానని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అన్ని కాలనీ నుంచి వచ్చినారు, ప్రతి కాలనీ నుంచి రిప్రజెంటేషన్ ఇక్కడ ఇచ్చినారు. ప్రతి ఒక్కరు ఇచ్చే రిప్రజెంటేషన్ పైన తప్పకుండా మరి కేంద్ర జేపీసీకి అందజేస్తానని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ ఇంకా చాలా మంది మాట్లాడడానికి ఇక్కడ అడుగుతున్నారు పర్మిషన్స్, కానీ మాకు ఇక్కడికి ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఈ రోజు. కాబట్టి అన్ని ప్రోగ్రాంలలో కూడా పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని చెప్పి కోరుకుంటూ అందరికి భారత్ మాతాకి జై హింద్. భారత్ మాతాకి ఒకరొకరుగా వచ్చి మేడం గారికి వెళ్ళండి.